షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వర్షం అయితే చాలా దారుణంగా 2 రోజుల నుంచి ఒకటే కొట్టుడు అనమాట. ఎటు వెళ్దామన్నా కూడా వర్షానికి ఏమీ దారి లేదు. మా రోడ్లు ఒకసారి చూడండి, మా రోడ్లు ఇవే. మా రోడ్లు వాటర్లో నిండిపోయినాయి. ఆటో టైర్లు సగం అయితే మునిగిపోయినాయి అనమాట. అక్కడ వినాయక చవితి పందిరేద్దామని పాపం వాళ్ళంతా సెట్ చేశారు, కానీ మొత్తం వర్షానికి ఆగిపోయారు. ఇక పడలేదు. వర్షంలో ఎలా వేస్తారు అయినా? వర్షంలో వేయాలి కదా అసలు పందిరి. మాకు ఇక్కడ ఇదంతా ఫ్లోర్ కూడా బాగా మునిగిపోయి ఇదంతా కూడా వచ్చి ఫుల్ అయిపోతే నేను ఇక్కడ అడ్డుపడిపోయిందని చెప్పి తీసా. మళ్ళీ అడ్డుపడుతుంది అది. సో అన్నీ కూడా మునిగిపోయినాయి. ఇవన్నీ కూడా అని వర్షం వచ్చినప్పుడు వీడియో తీస్తే చాలా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ రోజు నుంచి చెప్పే కదా, రాత్రి ఒక వీడియో చేసి అప్లోడ్ చేసే కదా, ఆ వీడియో ప్రకారం నడుచుకోవడం. ఇక ఖాళీ లేకుండా డబ్బు సంపాదించాలి అనే కాన్సెప్ట్ మీద జీవితాంతం ఎంత ఓపిక ఉంటే అంతవరకు కూడా కష్టపడాలి బాగా. ఇక్కడ నుంచో ఒకసారి నుంచో, చేతులు పైకి జస్టిన్ ఎందుకు వర్షంలో తీసుకొచ్చావు? ఇప్పుడు మొత్తం తడిసిపోయింది, కిందంతా మునిగిపోయింది. పెద్ద పెద్ద రోడ్లన్నీ మునిగిపోయి మా కాలనీలోకి వస్తున్నాయి వాటర్ అయితే. ఇదిగోండి వాటర్. బండి ఆయన చాలా కష్టపడి వెళ్తున్నాడు. ఇందాక అక్కడ ఒకళ్ళు పడిపోయారు కదా. వర్షం అయితే చాలా మళ్ళీ పెరిగిపోయింది. ఒక గంట 2 గంటలు వర్షం పడుతుంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా మొత్తం మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. వెళ్ళు జస్ట్ లోపలికి వెళ్ళిపో. స్పీడ్గా స్లోగా జాగ్రత్త, జారిద్ది. మా యశోద వర్షంలో బెల్లపట్లు వేస్తానని చెప్పి ఆ పిండి అన్నీ తీసుకొచ్చి పెట్టింది, కానీ వర్షం తగ్గిందని ఆగింది. మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుందని మళ్ళీ వేస్తుంది అనమాట. వేస్తావా బెల్లపట్లు? మళ్ళీ వర్షం అమ్మ మళ్ళీ వద్దు, వర్షంలో తడితే జ్వరాలు వచ్చేస్తాయి. వద్దు వర్షంలో. వేస్తావా? కరెంట్ పోయిందిగా, ఇక చేసేదేం లేదు. ఆశీర్వాదే కాదా? అదే ఆశీర్వాద్ ఆటవారి గోధుమ పిండి కాదు. ఫస్ట్ చెప్పిందే తప్పు. సందులోకి వెళ్ళి వస్తా ఒకసారి. పక్క రోడ్డు కూడా చూపించాలి. ఓ ఈ రోడ్డు ఏంటి, ఏ రోడ్డు ఏంటి, అన్ని రోడ్లు కూడా మునిగిపోయినాయి. మొత్తం అన్నీ కూడా మొత్తం కంప్లీట్లీ మునిగిపోయినాయి అనమాట రోడ్లన్నీ కూడా. మా రోడ్ల పరిస్థితి అయితే ఇదే అనమాట. మీ రోడ్లు ఎలా ఉన్నాయో ఏంటో. విజయవాడ 1 టౌన్ మార్కెట్ అన్నీ కూడా మునిగిపోయి సగం సగం కార్లు మునిగిపోయి ఆగిపోయినాయి అనమాట.
వర్షం చాలా దారుణంగా పడుతుంది, అందుకే నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. యశోద చారు తాగింది, రాత్రి పెట్టింది అని చెప్పేసి, అది ఇవాళ టేస్ట్ బాగుందని చెప్పేసి ఇప్పుడు తీసుకొస్తుంది నన్ను తాగమని చెప్పి. ఇప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉన్నాయో చూడాలి. అంత లేదు, ఇప్పుడు ఏ నా వల్ల కాదు, నువ్వు షో దొబ్బుతున్నావు అని నేను తాగటమే. తాగు తాగు అంటున్నావు. అన్నీ ఎవడదే అమ్మన్నాడు.